ఆ కులంతో మేము పోటీ పడలేకపోతున్నాం, వారితో మేము మాట్లాడలేకపోతున్నాం, వారి చదువులతో మేము పోటీ పడలేకపోతున్నాం, వారి కాంపిటీషన్తో మేము పోటీ పడాడుతున్నాం. అది అవమానం. రోషం లేనోడు ఆ మాట అంటాడు. ఏయ్, నువ్వే కాదు ఐఏఎస్ అయ్యేది, ఐపీఎస్ అయ్యేది నువ్వే కాదు డాక్టర్ అయ్యేది, నువ్వే కాదు ఇంజనీర్ అయ్యేది, నువ్వే కాదు ఐఆర్ఎస్ ఐఎఫ్ఎస్ ఐటీఎస్ అయ్యేది నువ్వే కాదు, నేను కూడా అని మిగతా కులాలు, ఎస్సీలో ఉన్న మిగతా కులాలు పోటీ పడాలి. అక్కడ నీకు పోటీతత్వం ఉండాలి. అక్కడ పోటీతత్వం ఉండే ఖచ్చితంగా ఏ కులం అయితే 15% ఉపయోగించుకుంటుంది అనుకుంటున్నావో ఆ కులం కన్నా ఇంకా గొప్పగా ఏ జాతి అయితే ముందుకెళ్తుందో, ఎస్సీల్లో ఏ కులం అయితే ముందుకెళ్తుందో ఆ కులానికి ఖచ్చితంగా ఒక ఇంటిగ్రిటీ వస్తుంది, ఒక ఐడెంటిటీ వస్తుంది. భారతదేశంలో అత్యున్నతమైన పోస్టులు ఐఏఎస్ ఐపీఎస్ యూపీఎస్సీలో ర్యాంక్స్ కొట్టచ్చు.